పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా ఉద్యదాదిత్య సంకాశముదార భుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ జయ రామ నచాస్య కార్యస్య పరాక్రమాదృతే వినిశ్చయ కశ్చదిహోపపద్యతే. ఇప్పుడు ఈ లంకలో ఉన్నటువంటి రాక్షసుల పట్ల మేము పరాక్రమాన్నే చూపించాలి అని ఆంజనేయ స్వామి వారు నిశ్చయించుకున్నారు. సీతాదేవిని ఓదార్చిన తర్వాత చూడామని స్వీకరించి తిరిగి వెళ్ళబోతూ ఆయన అనుకున్నది ఈ లంకపై గట్టి దెబ్బ తీయాలి అని నిశ్చయించుకున్నాడు. అయితే ఇది ఎంతవరకు దూత కార్యానికి సబబు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన 2 శ్లోకాలు ఉన్నాయి వాల్మీకి రామాయణంలో. ఇది ఈ రోజుల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ మొదలైన వాటి గురించి ఆలోచించే వాళ్ళు ఈ శ్లోకాలని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు కార్యాన్ని ఎలా సాధించవచ్చో అని చెప్తాడు. అందుకే రామాయణంలో ముఖ్యంగా హనుమత్ పాత్రని అనేక కోణాల్లో పరిశీలించాలని మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ శ్లోకాన్ని ఆ కోణంలో చూడాలి. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన సకార్యం కర్తుమర్హతి. ఏ పనైనా చెయ్యాలి అంటే ముందు అప్పగించినటువంటి కార్యాన్ని సాధించి దానికి భంగం కలగకుండా ఇతరమైన ముఖ్య కార్యాలు కూడా సాధించాలి. ఇది తెలుసుకోవాలి. అందుకని చెప్పింది మాత్రమే చేసుకొచ్చాడని కాదు, ఆ చెప్పిన వాటితో పాటు మరికొన్ని ప్రయోజనకరమైనవి ఏదైతే తమ లక్ష్యానికి పనికొస్తాయో అవి కూడా సాధించుకునేవాళ్ళ. అయితే అవి సాధించుకోవడంలో అసలు పనికి ఎసరు పెట్టకూడదు, మళ్ళీ ఆ ముఖ్యమైన పని మళ్ళీ దెబ్బతినకూడదు. ఆ విధంగా ఎవడైతే పనిని సాధిస్తాడో అటువంటి వాడు గొప్ప కార్య సాధకుడు. ఈ శ్లోకం ఎన్ని కాలాలైనా చెక్కు చెదరకుండా పనికొచ్చేటువంటి ఒక హితవచనం. అంతేకాదు నా ఏకసాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణ యో హ్యర్థం బహుదా వేద సమర్థో అర్థ సాధనే. కార్యం ఎంత చిన్నదైనప్పటికీ దానిని అనేక రకాల ఉపాయాలతో సాధించగలగాలి. ఆ ఉపాయాలు ఏమిటో ఎవడికి తెలుస్తాయో వాడే సమర్థుడు. కనుక సమర్థత అంటే అనేక రకాల ఉపాయాలతో కార్యాన్ని బలంగా సాధించుకోగలగాలి. పైగా రాముని యొక్క కార్యం అంటే కేవలం సీత యొక్క జాడ తెలుసుకోవడం మాత్రమే కాదు, రావణుని ఇప్పుడు జయించాలి, తిరిగి అయోధ్యకు చేరుకోవాలి, సీతమ్మని చేపట్టాలి. ఇన్ని అంశములు ఉన్నాయి. కనుక ఇవన్నీ కలుపుకుని రామకార్యం. ఆ రామకార్యానికి ఏవేవైతే అవసరమో అవన్నీ చేయడం ఆయన యొక్క బాధ్యత. ఎందుకంటే అవతరించింది కూడా రామకార్యం కోసమే ఆయన. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు తన యొక్క చూపుల్లో ఒక చూపుకి పని చెప్తున్నాడు అని నిన్న మనం స్మరించుకున్నాం. ఆ చూపు తన యొక్క అగ్నినేత్రం, ఆయన రుద్రస్వరూపుడు. ఇది మర్చిపోరాదు మనం. రుద్రునికి 3 నేత్రములు ఉన్నాయి, సూర్య చంద్ర అగ్ని నేత్రములు. ఈ 3 నేత్రములతో ఆంజనేయ స్వామి పనిచేశారు ఇక్కడ. అందుకే గ్రంథాలని ఎలా పరిశీలించాలో తెలుసుకోవాలి. దేవతలు అని మనకి శాస్త్రముల యందు వర్ణించిన వాళ్ళకేవో ఆకారాలు ఇవి ఉన్నాయి, సందేహం లేదు. కానీ అక్కడ ఆకారాలు శక్తులకు సంకేతాలు. ఒక్కొక్క ఆకారంలో ఉన్న లక్షణాలు అవయవాలు శక్తులకు సంకేతాలు. అందుకు వాళ్ళు అవతరించినప్పుడు అవే ఆకారాలతో తిరగకపోయినప్పటికీ వారి యొక్క పూర్వ దేవతా స్వరూప లక్షణాలని అవతారాల్లో చూపిస్తారు. అలాగే రాముడు శంఖచక్ర గదాపద్మములు ధరించి తిరగకపోయినప్పటికీ కూడా విష్ణు లక్షణాన్ని తన అవతారమంతా చూపించాడు ఆయన. దాన్ని బట్టి విష్ణువు అని పోల్చుకోవాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి సాక్షాత్ రుద్రుడు. ఆ రుద్రావతార లక్షణాలని ఆయన అడుగడుగున చూపిస్తాడు. అది తెలుసుకోగలగాలి. అందులో ముఖ్యంగా ఒక యోగి వలె ఉండడం, ఆ యోగిలా ఉంటూనే తన సమర్థతనంతటి బయట పెట్టడం, తన యొక్క అమిత ప్రతాపాన్ని తానే నిగ్రహించుకోగలిగినటువంటి శాంత యోగ లక్షణం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా శివుని యొక్క లక్షణాలు. అది అవతారంలో చూపించాడు. అదేవిధంగా శివుడికి 3 కళ్ళున్నాయి. ఆప్యాయన స్తమోహంత విద్యయా దోషదాహకృత్ అని చెప్తున్నది శాస్త్రం. ఆ 3 కళ్ళతో 3 రకాల పనులు చేస్తాడు. సాధారణంగా ఎన్ని కళ్ళున్నా పని మాత్రం ఒక్కటే లోకంలో, అంతే కదా. 2 కళ్ళున్నా చూడడం అనేది మాత్రం ఒకటే. కానీ శివునికి 3 కళ్ళతో 3 రకాల పనులు ఉన్నాయట. అది ఆ 3 కళ్ళు సామాన్యములు కావు. సూర్య చంద్ర అగ్ని నేత్రములు. సూర్యనేత్రం జ్ఞానప్రదాయకం,
అగ్నినేత్రం దోష దహనం, ఇక చంద్రనేత్రం శాంతిని ఆనందాన్ని ఇస్తుంది. అలాగే 3 కళ్ళతో భక్తుల్ని 3 రకాలు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. ఇప్పుడు రుద్రావతారుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఈ 3 కళ్ళతో సుందరకాండలో కనిపిస్తారు. అది ఎలాగో చూద్దాం. మొట్టమొదటిగా ఆయన తన సూర్యనేత్రాన్ని ఉపయోగించాడు. సూర్యుడు అంటే చీకటి అనేది లేకుండా చేసి ప్రతి దాన్ని కూడా స్పష్టంగా చూపించగలడు, చూడగలడు ఆయన. అలాగే ఇక్కడ అన్వేషణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వారు సూర్యనేత్రంతో అన్వేషణ చేశాడు. ప్రతి దాన్ని గాలించాడు, ప్రతి అణువుని పరిశీలించాడు. ఈ ప్రత్యణువుని పరిశీలించడం అనేటువంటిది సూర్యనేత్రం యొక్క లక్షణం. మిత్రస్య చక్షుషా సమీక్షామహే అని వేదంలో కూడా చెప్పారు. ఆ సూర్యుని విధంగా దృష్టి ఉండాలి అని, ఆ విధంగా సూర్యనేత్రంతో సర్వము పరిశీలించాడు. ఇక చంద్రనేత్రంతో ఒక పనిచేశాడు. చంద్రుడు తాపాన్ని పోగొట్టి శాంతిని, ఆనందాన్ని, చల్లదనాన్ని కలిగిస్తాడు. అలాగే తన యొక్క చంద్రనేత్రంతో సీతమ్మ మనస్సులో ఉన్న శోకాన్ని, తాపాన్ని పోగొట్టి ఆమెకు చల్లదనాన్ని, శాంతిని, హాయిని కలిగించాడు. ఇప్పుడు ఇంకా 3వ కన్ను మిగిలింది, ఏది? అగ్నినేత్రం. దాన్ని ఇప్పుడు ఇంకా ప్రదర్శించబోతున్నాడు. అగ్ని లక్షణాన్ని చూపించబోతున్నాడు. అగ్నికున్న ప్రతాప ప్రకాశ లక్షణములన్నీ ఇక్కడ దర్శిస్తాం. అందులో అగ్ని, వాయువు వీళ్ళిద్దరినీ మహాబలుల్లో ప్రధానంగా చెప్తారు. అలా ఇక్కడ ప్రతాపము అంటాం. తాపము అంటేనే వేడిమి. అలాగే శౌర్యానికి కూడా ప్రతాపము అని చెప్తాం. అలాగే అగ్ని యొక్క లక్షణమే ప్రతాపము. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు తన ప్రతాపమూర్తిని చూపించడమే కాకుండా తర్వాత దహన లక్షణాన్ని కూడా చూపించబోతూ ఉంటాడు. ఈ విధంగా తన 3 కన్నుల పనిని కూడా సుందరకాండలో చూపించాడు కనుకనే సుందరకాండలో సంపూర్ణ రుద్రస్వరూపంగా గోచరిస్తాడు. అంతేకాదు, సుందరకాండలో హనుమను ఎన్ని కోణాల్లో చూడవచ్చంటే ఆయనకు యోగమూర్తిగా దర్శనమిస్తాడు అనేక చోట్ల. ఒకవైపు జ్ఞానమూర్తిగా దర్శనమిస్తాడు. ఆ ఆలోచించడంలో కానీ, మాట్లాడడంలో కానీ అడుగడుగున జ్ఞానస్వరూపం చూపిస్తాడు. అందుకు ఆచార్యుడు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయుని ఉపాసన ఒక సంపూర్ణమైన ఉపాసన అని చెప్పుకున్నాం. అందుకే జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీస్ తిగులోక ఉజాగరని మొట్టమొదటి మాటలోనే జ్ఞానగుణ సాగర అని కీర్తించారు తులసీదాస్. ఆయన ఒక ద్రష్ట, హనుమంతుడిని చూశాడు. అంటే రూపాన్ని చూడడం కాదు, ఆయన యొక్క సర్వలక్షణాలని అనుభవించాడు. దేవత యొక్క సర్వలక్షణాలని తెలుసుకోగలగడమే దర్శనం. ఆ దర్శనం ఉండాలి. అలాగే హనుమంతుని యొక్క సర్వ స్వభావాలు మనకు సుందరకాండలో దర్శనమిస్తాయి. ఆయన ఒక జ్ఞాన గుణ సాగరుడు. అద్భుతమైన జ్ఞానానికి, దివ్యమైన గుణాలకి సముద్రం వంటి వాడు. అంటే అపారమైన జ్ఞానం ఆయన వద్ద ఉన్నది, అనంతమైన కళ్యాణ గుణములు ఆయన వద్ద ఉన్నాయి. అందుకే ఇక్కడ జ్ఞానస్వరూపుడుగా ఆయన ఆచార్యుడు కూడా. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన్న ముఖరు సుధారి అనడంలో ఆ గురుచరణ రజములు అన్నప్పుడు తులసీదాస్ దృష్టిలో గురువు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అందుకు ఆంజనేయ స్వామి గురుస్వరూపం, ఆచార్యుడు. ఆ కోణం అనేక చోట్ల మనకు కనిపిస్తుంటుంది. దాని జ్ఞానస్వరూపాన్ని అడుగడుగున చూపిస్తుంటారు. ఇప్పుడు ఆయన యొక్క ప్రతాప రూపాన్ని చూపిస్తున్నారు. కనుక హనుమ యొక్క ప్రసన్న, ప్రతాప, యోగ, జ్ఞాన, ఆచార్య ఇత్యాది లక్షణములన్నీ మనం పరిశీలించాక హనుమద్భక్తులకి అన్ని విధములైనటువంటి అభీష్టములు స్వామి నెరవేర్చగలడు అని తెలుస్తున్నది. ఇప్పుడు ఈ ప్రతాప రూపం చూపించేటప్పుడు హనుమ మళ్ళీ మునుపటి వలనే తన యొక్క సామాన్య రూపం నుంచి ఒక్కసారి ఉగ్రరూపాన్ని ధరిస్తున్నాడు. ఆ ఉగ్రరూపంతో ఆయన సంకల్పించుకున్నది ఏమిటి అంటే, ఆ రావణుడు ఇప్పుడు బెదిరేలా నేను పని చేయాలి. ఇక్కడ హనుమ యొక్క రాజనీతిజ్ఞత మనం పరిశీలించాలి. ఎంత గొప్ప కోణంలో ఆలోచిస్తున్నాడంటే, రావణుని చూసి వెళ్ళాలి. ఆ చూడడం కూడా ఏదో చాటు నుంచి రావణుని చూసి వెళ్ళిపోయాడని కాకుండా, రావణ్ణి నేను చూశానని రావణుడికి తెలియాలి, నేను వచ్చిన విషయం రావణుడికి తెలియాలి. ఎలా తెలియాలి అంటే, వచ్చినవాడు సామాన్యుడు కాడు అని తెలియాలి. ఆ రాముడు పంపిన ఒక్క దూత వచ్చే ఎంత పని చేసాడంటే, మిగిలిన వాళ్ళు వస్తే ఏం చేస్తారని భయం పుట్టాలి ముందు. అందుకు మానసికంగా ముందు శత్రువుని దెబ్బతీయాలి. ఆ దెబ్బతీయడం ఎలాగా? ముందు తన లంకని ఎలాంటి దెబ్బతీయాలంటే, తొందరగా కోలుకోలేని దెబ్బతీయాలి. అలా దెబ్బతీస్తే అప్పుడు రావణుడి దృష్టి నా మీద పడుతుంది. ఏదో చిన్న పని చేసిపోతే ఆయన దృష్టి ఏం పడదు. ఆయన దృష్టి పడేటంత గట్టి దెబ్బతీయాలి. అప్పుడు రావణుడిలోనూ, లంకలోనూ, మిగిలిన సైన్యంలోనూ కూడా భయం సృష్టింపబడుతుంది. అప్పుడు వాడు మానసికంగా ఎప్పుడైతే బలహీనులు అవుతారో, ఆ తర్వాత యుద్ధానికి వచ్చినప్పుడు సులభంగా జయించవచ్చు. శత్రువుని కొట్టే ముందు మనస్సుని బలహీనపరచాలి. ఇదొక యుద్ధనీతి. ఆ యుద్ధనీతిని, రాజనీతిని, ఒకవైపు దౌత్య కార్యాన్ని ఆంజనేయ స్వామి ఇంత గొప్పగా నెరవేర్చబోతున్నారు. అందుకే శ్రీరామదూతం శిరసానామామని ఊరికే అనడం కాదు, ఆ రామదూతగా ఆయన ఎంత సంపూర్ణంగా ఆలోచిస్తున్నాడో ఇక్కడ మనం గ్రహించవలసిన మరొక ప్రధానమైనటువంటి అంశం. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు నిశ్చయించుకుని, రావణుడి దృష్టి పడాలి అంటే రావణుడికి ఇష్టమైన దెబ్బతీయాలి. రావణుడికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రమైనది ఏది అంటే,
ఈ దివ్యమైన వనం, ఈ అశోకవనం, ఈ ప్రమదావనం ఇది ఆయనకి చాలా ఇష్టమైనటువంటిది. ఎందుకంటే ఆ నిర్మించుకున్న వైఖరే తెలుస్తున్నది. దివ్యమైన శిల్పుల్ని తెప్పించుకుని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అత్యంత విస్తారమైనటువంటి ఈ సుందర వనాన్ని, అశోక వనాన్ని ఏర్పరచుకున్నాడు అతను. అందుకే ఇంత ప్రత్యేకమైన వనం గనకనే ఆ ప్రత్యేకమైన జగన్మాతని ఈ వనంలో పెట్టాడు. ఇప్పుడు ఈ వనాన్ని కానీ దెబ్బతీస్తే తన ప్రతాపం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఈ వనాన్ని సామాన్యుడెవడు దెబ్బతీయలేడు. అందుకే ఈ వనాన్ని దెబ్బతీసాడు అనగానే ఇతను మామూలు కోతి కాదు అనే విషయం తెలుస్తుంది. రెండవది, అతడి దెబ్బతీయడంలో మొట్టమొదటి దెబ్బ ఇక్కడే పడుతుంది. ఆ తర్వాత ఊరుకోడు, రాక్షసులను పంపిస్తాడు. ఆ రాక్షసులను కూడా దెబ్బతీస్తాను, నా పరాక్రమాన్ని చూపిస్తాను. ఇంత చక్కగా ఆలోచన చేశాడు. ఎలా అంచనా వేశాడో, ఎలా వ్యూహం పన్నాడో అలాగే జరిగింది. ఇది కూడా వ్యూహం పన్నే వాళ్ళ యొక్క సమర్థత. నేను చాలా అనుకుని చేశాను కానీ అలా జరగలేదండి అని కొందరు అంటూ ఉంటారు. అంటే వాడు అనుకోవడంలోనే లోపం ఉందన్నమాట. ముందు వ్యూహ రచనలోనే సమర్థత ఉండగలగాలి. అది బుద్ధిమంతుడు మాత్రమే చేయగలడు. మరి బుద్ధిమతాం వరిష్టం అని కీర్తించబడిన ఆంజనేయ స్వామి వారు ఎంత చక్కని వ్యూహం చేశారో. ఆ వ్యూహాన్ని అనుసరించి ఇప్పుడు అశోకవనాన్ని దెబ్బతీయబోతున్నారు. అటువంటి ప్రతాపాంజనేయునికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.